వెల్కమ్ టు అప్టేక్ జాబ్స్. సోషియాలజీలో భాగంగా యూనిట్ 3కి సంబంధించిన షెడ్యూల్ కులాల సంక్షేమానికి సంబంధించి టెస్ట్ 1ని గమనిస్తున్నాం. ఇందులో ఒకటో క్వశ్చన్ కనుక గమనిస్తే, క్రింది వాణిలో షెడ్యూల్డ్ కులం వెరీ ఇంపార్టెంట్. చూడండి, ఇక్కడ షెడ్యూల్డ్ కులం ఎస్సి అనే పదం మొదటిసారిగా ఏ కమిషన్లో ఉపయోగించబడింది అంటున్నాడు. అంటే కింద కమిషన్లు ఇచ్చారు, బాగా గమనిస్తే ఆప్షన్ ఏ రాయల్ కమిషన్, ఆప్షన్ బి హంటర్ కమిషన్, ఆప్షన్ సి మెక్డొనాల్డ్ కమిషన్, ఆప్షన్ డి దేవర్ కమిషన్ అంటున్నాం. దీన్ని మనము దేబర్ కమిషన్ అనవచ్చు. చూడండి, దేబర్ లేదా దేవర్ కమిషన్ అంటున్నాం. చూడండి, ఈ దేబర్ కమిటీ లేదా కమిషన్ అంటున్నాం. ఇక్కడ అడిగింది ఏంటి? షెడ్యూల్డ్ కులము అంటున్నాం. సాధారణంగా భారతీయ సమాజంలో అనాదిగా వీళ్ళు ఏ పేరుతో పిలువబడుతున్నారు అంటే చెండాలులు అనే పేరుతో పిలువబడుతున్నారు, దళితులు అనే పేరుతో పిలువబడుతున్నారు, అస్పృశ్యులు అనే పేరుతో పిలువబడుతున్నారు, అస్పృశ్యులు అనే పేరుతో పిలువబడుతున్నారు, హరిజనులు అనే పేరుతో పిలువబడుతున్నారు, హరిజనులు అనే పేరుతో పిలువబడడం జరుగుతుంది. ఇక్కడ గమనిస్తే ఇక్కడ దళిత అనే పదం వెరీ ఇంపార్టెంట్. ఏంటి ఈ దళిత అనే పదం? గమనిస్తే ఈ దళిత అనే పదం మనకి మరాఠా భాషకు సంబంధించింది. మరాఠీ భాషకు చెందిన పదజాలమే మనకు దళిత అనే వర్డ్ అవుతుంది. రెండోది గమనిస్తే ఇక్కడ హరిజనులు అంటున్నాం. హరిజనులు అంటే భగవంతుని పిల్లలు అని అర్థం. మొదటిసారిగా దళితులని లేదా ఈ అంటరాని వర్గాలని హరిజనులు అని సంబోధించిన ప్రముఖ జాతీయ నాయకుడు మహాత్మా గాంధీజీ అవుతాడు. అతని ప్రకారం హరిజనులు అంటే భగవంతుని పిల్లలు అని అర్థం. మరి అలాంటి వ్యక్తులు సామాజికంగా వివిధ పేర్లతో పిలువబడినప్పటికీ రాజ్యాంగపరంగా వారికి ఒక సమున్నత స్థానాన్ని కల్పించే ప్రయత్నం ఆనాటి రాజ్యాంగ నిపుణులు చేశారు. అంటే ఆ పదాలు పలకడం సరి అయినది కాదు. అందుకే చూడండి, కాలక్రమంలో అనేక పదాలకి మార్పు అనేది జరిగింది. కాలక్రమంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా, ఆధునిక పరిస్థితులకు అనుగుణంగా వారి గౌరవ సూచక పదాలను మారుస్తున్నారు. ఉదాహరణకి గమనిస్తే మనము వృద్ధులు అంటున్నాం. వృద్ధులు అనే పదం మనకి రాజ్యాంగంలో కనబడదు. సాధారణంగా గమనిస్తే వృద్ధులను మనం ఏ విధంగా సంబోధిస్తున్నాం? గౌరవ సూచకంగా సీనియర్ సిటిజన్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. అదేవిధంగా వికలాంగులు అంటున్నాం. వికలాంగులు అనే పదం వారికి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆ పదం మాకు సముచితంగా లేదు, మమ్మల్ని కొద్దిగా తక్కువ చూసే భావనతో కనబడుతుంది అనడంతో దాన్ని మనం ఆ ప్లేస్లో ఏం చేశారు? దివ్యాంగులు అంటున్నారు. PWD పర్సన్ విత్ డిజేబుల్డ్ అంటున్నాం. ఇలాంటి పేర్లు మనకు కనబడుతున్నాయి. మరి అలాగే రాజ్యాంగంలో ఈ దళితులు ఏ పేరుతో పిలువబడ్డారు అంటే షెడ్యూల్డ్ క్యాస్ట్ పేరుతో పిలువబడ్డారు. అదే తెగలను గమనిస్తే షెడ్యూల్డ్ ట్రైబ్ పేరుతో పిలవడం జరుగుతుంది. ఓబీసీలు గమనిస్తే అదర్ బ్యాక్వర్డ్ క్లాస్ వెనుకబడిన వర్గాల పేరుతో పిలువబడుతున్నారు. అదే మైనారిటీలను గమనించండి, అల్ప సంఖ్యాక వర్గాలుగా పిలువబడుతున్నారు. ఇలా గౌరవ సూచకంగా సందర్భానుసారంగా మార్పుకు అనుగుణంగా వారికి గుర్తింపును ఆపాదించే పేర్లతో పిలుస్తున్నారు. ఇక్కడ అడిగింది ఏంటి? మరి ఈ షెడ్యూల్డ్ కులం అనేది మొదటిసారిగా ఎక్కడ ఉపయోగించబడింది? ఇక్కడ 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఒకటి, ఈ షెడ్యూల్డ్ కులం ఎప్పుడు ఉపయోగించారు అంటున్నాం. అధికారయుతంగా ఎప్పుడు ఉపయోగించారు, అఫీషియల్గా ఎప్పుడు ఉపయోగించారు. ఈ సాధారణంగా ప్రొనౌన్స్ చేయడం, అఫీషియల్గా ప్రొనౌన్స్ చేసింది ఎప్పుడు, అది క్లియర్గా గమనించాలి. ఇక్కడ అడిగింది కేవలం సాధారణ పద్ధతిలో, సాధారణంగా షెడ్యూల్ కులం అనే పదం మొదటిగా ఎక్కడ ఉపయోగించబడింది అంటున్నాం. రాయల్ కమిషన్ అవుతుంది. ఈ రాయల్ కమిషన్నే మనం ఏమంటాం? సైమన్ కమిషన్ అంటున్నాం. 1927లో కనబడుతుంది. మరి ఎందుకు వచ్చింది అంటే 1919 మాంటేగు చేమ్స్ఫర్డ్ సంస్కరణలు అంటాం. ఈ మాంటేగు చేమ్స్ఫర్డ్ సంస్కరణలు అమలు చేసే క్రమంలో 10 సంవత్సరాల కాలం తర్వాత ఇవి ఎంతవరకు అమలు చేయబడ్డాయి, వాటి యొక్క సార్థకత ఎంత వచ్చింది, అలాంటి రివ్యూ కోసం వేయబడింది రాయల్ కమిషన్ లేదా సైమన్ కమిషన్. ఈ కమిషన్ మొదటిసారిగా షెడ్యూల్ కులం అనే పదాన్ని ఉపయోగించడం జరిగింది. సో ఒకటో క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ ఏ అవుతుంది. అదే అఫీషియల్ అయితే 1935 భారత ప్రభుత్వ చట్టం అవుతుంది. క్లియర్గా గమనించారు. రెండవది గమనిస్తే, మొదటిసారి షెడ్యూల్డ్ కులం అనే పదాన్ని అధికారయుతంగా, ఇట్ ఈజ్ ఏ అఫీషియల్, రికార్డుల ప్రకారం ఎప్పుడు ఉపయోగించారు అనేది గమనించాలి. సాధారణంగానైతే రాయల్ కమిషన్ లేదా సైమన్ కమిషన్లో ఉపయోగించారు, ఇది క్లియర్. మరి అధికారయుతంగా అఫీషియల్గా ఎప్పుడు ఉపయోగించారు?
గమనిస్తే ఆప్షన్ ఏ మింటో మార్లే చట్టము అంటాం, ఇది కాదు. ఆ చట్టంలో కనబడలేదు. అందులో మనకు క్లియర్గా కమ్యూనల్ అవార్డు బేస్గా కనబడుతుంది, అక్కడ గమనించండి. 1919 మాంటేగు చెమ్స్ఫర్డ్ అంటున్నాం, ఇది కూడా కాదు. నెక్స్ట్ ఆప్షన్ సిలో 1919 రౌలట్ చట్టం, ఇది దానికి సంబంధించిందే కాదు. అంటే విప్లవ కార్యకలాపాలను తగ్గించే క్రమంలో వచ్చిన చట్టమే మనకి రౌలట్ చట్టం అవుతుంది. అండ్ నెక్స్ట్ డిలో గమనిస్తే 1935 భారత ప్రభుత్వ చట్టము అవుతుంది. సో రెండవ క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ డి 1935 భారత ప్రభుత్వ చట్టము అవుతుంది. నెక్స్ట్ మూడోది గమనిస్తే ఏమడుగుతున్నాడు మూడో క్వశ్చన్, భారత రాజ్యాంగం నందు అస్పృశ్యత నివారణ తెలిపే అధికరణం ఏమిటి అన్నా. వెరీ వెరీ ఇంపార్టెంట్. రాజ్యాంగం నిర్మించడంలో అతి క్రియాశీలకంగా వ్యవహరించిన వ్యక్తి, రాజ్యాంగ నిర్మాతగా పిలువబడుతున్న వ్యక్తి బిఆర్ అంబేద్కర్. మరి అలాంటి బిఆర్ అంబేద్కర్ ఈ దళితుల సంక్షేమం కోసం చాలా పాటుపడ్డాడు. అదేవిధంగా షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ను ఏర్పాటు చేశాడు. ఆల్ ఇండియా షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ను ఏర్పాటు చేస్తున్నాడు. ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసింది గాంధీజీ అన్నాం. హరిజన సంఘాన్ని ఏర్పాటు చేశాడు, కానీ అతడు ఫెడరేషన్ను ఏర్పాటు చేస్తున్నాడు. అంతేకాకుండా ఇండిపెండెంట్ లీగ్ను ఏర్పాటు చేస్తాడు వారి యొక్క రాజకీయ సార్థకత కోసం. అలా దళితుల కోసం ఎక్కువగా పాటుపడిన వ్యక్తుల్లో మనకు బిఆర్ అంబేద్కర్ అంటున్నాం. అలాంటి అంబేద్కర్కి అవకాశం దొరికింది కాబట్టి రాజ్యాంగంలో వారికి సమున్నతమైన స్థానాన్ని, సమాజంలో సమున్నతమైన స్థానాన్ని కల్పించే ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో భాగంగా వారికి ప్రధానమైన అడ్డంకి ఈ అస్పృశ్యత లేదా అంటరానితనం. మరి ఈ అంటరానితనాన్ని తొలగించడానికి ప్రత్యేకంగా ఫండమెంటల్ రైట్లో, ప్రాథమిక హక్కులో ఒక అధికరణను క్రియేట్ చేశారు. ఆ అధికరణ ఏంటి అని అడుగుతున్నాను. ఆర్టికల్ 16 అంటున్నాం, ఉద్యోగాలలో సమాన అవకాశాలు, ఇది కాదు. ఆర్టికల్ 15 అంటున్నా 5 రకాల వివక్షతలు ఏ కోణాన ఉండకూడదు. జాతి, కుల, మత, లింగ, వర్ణ వంటి 5 రకాల వివక్షతలు ఉండకూడదు అనేది రెండోది. కాబట్టి ఆర్టికల్ 15 కాదు. ఆర్టికల్ 17 మనకు క్లియర్గా కనబడుతుంది, అంటరానితనం లేదా అస్పృశ్యత నివారణ అవుతుంది. ఆర్టికల్ 24 అంటున్నాం, బాల కార్మిక వ్యవస్థ. సో మనకి మూడో క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ సి అవుతుంది. నెక్స్ట్ నాలుగోది గమనిస్తే రాజ్యాంగంలోని ఆర్టికల్ 341 ప్రకారం, రాజ్యాంగంలోని ఆర్టికల్ 341 వెరీ వెరీ ఇంపార్టెంట్. దేశంలో ఎస్సీ ఎస్టీలను గుర్తించే అధికారం ఎవరికి కలదు. ఇక్కడ అడిగింది ఏంది, క్లియర్గా ఇచ్చాడు చూడండి. ఆర్టికల్ 341 ఇచ్చాడు. మరి దాని ప్రకారం అధికారం ఎవరికి ఉంటుంది అంటే ఆప్షన్ ఏ కేంద్ర ప్రభుత్వానికి, ఆప్షన్ బి పార్లమెంటుకు, ఆప్షన్ సి రాష్ట్రపతికి, ఆప్షన్ డి గవర్నర్కి ఉంటుంది. ఇక్కడ ఈ నలుగురు క్రియాశీలకంగానే వ్యవహరిస్తారు. ఇక్కడ మనం గమనించాల్సింది, అడిగింది ఏంటి అక్కడ ఆర్టికల్ 340 అంటాం. ఒకవేళ ఆర్టికల్ 338 ఇచ్చాడు అనుకుందాం, లేదు ఒకవేళ ఆర్టికల్ 338A ఇచ్చాడు అనుకుందాం, అప్పుడు మనకు రాష్ట్రపతికి వెళ్తాడు. ఇక్కడ మనం బాగా గమనిస్తే ఈ ఆర్టికల్ 341 ప్రకారం ఎస్సీ ఎస్టీలను గుర్తించే అధికారం మనకి పార్లమెంటుకు కల్పించబడడం జరిగింది. మరి పార్లమెంట్ ఎక్కడ ఉంది, ఆన్సర్లో బిలో ఉంది. సో 4వ క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ బి పార్లమెంట్ అవుతుంది. ఎస్సీ జాతీయ కమిషన్ 2004వ సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది. ఇక్కడ మనం క్వశ్చన్ బాగా గమనించాలి. ఏంది 2004లో ఏర్పాటు చేయడం, అంతకన్నా ముందే ఏర్పడింది కదా అంటే 2004 వరకు ఎస్సీ ఎస్టీ కమిషన్ 2 ఉమ్మడి కమిషన్గా ఉండేవి. కానీ 2004లో వచ్చిన సవరణ ద్వారా అవి 2 స్వతంత్ర సంస్థలుగా, స్వతంత్ర రాజ్యాంగబద్ధమైన సంస్థలుగా మార్పు చెందడం జరిగింది. ఇక్కడ అడిగేది అది ఏర్పాటు చేయబడింది. దీనిని ఏ ఆర్టికల్ ప్రకారం ఏర్పాటు చేశారు అంటున్నాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఆప్షన్ ఏ నిబంధన 340, ఆప్షన్ బి నిబంధన 338, ఆప్షన్ సి నిబంధన 330, ఆప్షన్ డి నిబంధన 341 అంటున్నాం. ఇక్కడ బాగా గమనించండి, నిబంధన 341 ఏమంటున్నాం, పార్లమెంటుకు సర్వాధికారం ఉంటుంది. ఎస్సీ ఎస్టీలను గుర్తించే సర్వాధికారం మనకు పార్లమెంటు చేతిలో ఉంటుంది. ఇది కాదు. సో ఆర్టికల్ 330 అంటున్నాం. ఆర్టికల్ 330 ఏంటి, లోక్సభలో రిజర్వేషన్, ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లు అనేవి 330లో పేర్కొనబడింది. కాబట్టి ఆప్షన్ సి కూడా కాదు. ఆప్షన్ బిలో గమనిస్తే 338 అంటాం. 338 అనేది కరెక్ట్ అవుతుంది. ఏం జరిగింది అంటే 2004లో వచ్చిన 89వ రాజ్యాంగ సవరణ ప్రకారం, ఎన్నవ రాజ్యాంగ సవరణ, 89వ రాజ్యాంగ సవరణ ప్రకారం
ఎస్సీ ఎస్టీ ఉమ్మడి కమిషన్ 2 స్వయం కమిషన్లుగా ప్రత్యేక కమిషన్లుగా విభజించబడ్డాయి. అందులో ఆర్టికల్ 338 అనేది ఎస్సీ కమిషన్కు పొందుపరచబడగా ఆర్టికల్ 338A అనేది ఎస్టీ కమిషన్కు వెళ్ళింది. సో ఆన్సర్ ఏమవుతుంది మనకి బి అవుతుంది. 5వ క్వశ్చన్ ఆన్సర్ ఆప్షన్ బి నిబంధన 338 అవుతుంది. 6వ క్వశ్చన్ గమనిస్తే జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు చైర్మన్ తమ రాజీనామాలని ఎవరికి సమర్పిస్తారు అంటున్నాం. ఇక్కడ మనం క్లియర్గా గమనించాలి. ఇలాంటి క్వశ్చన్లు చదివేటప్పుడు మనం ఫిక్స్గా ఒక మ్యాటర్ని బ్రెయిన్లో ఫిక్స్ చేయాలి. ఏంటి అది? అసలు ఒక కమిషన్ను ఏ విధంగా నిర్ధారించవచ్చు? అది ఒక రాజ్యాంగబద్ధమైన కమిషనా, చట్టబద్ధమైన కమిషనా? ఈ రెండింటికి తేడా తెలిస్తే ఈ క్వశ్చన్ అని డైరెక్ట్గా ఆన్సర్ చేయవచ్చు. ఇక్కడ ఏమన్నాడు? ఎస్సీ కమిషన్ ఇచ్చాడు. భారత రాజ్యాంగం ప్రకారం ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్, ఓబీసీ కమిషన్లు అనేవి రాజ్యాంగబద్ధమైన కమిషన్లు. సో రాజ్యాంగబద్ధమైన కమిషన్లు వాటిని నియమించే అధికారం, వాటిని తొలగించే అధికారం, అవి తమ నివేదికలను సమర్పించే అధికారం ఎవరికి ఉంటుంది అంటే రాష్ట్రపతికి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్రపతి చేత మాత్రమే తొలగించబడడం లేదా నియమించబడడం జరుగుతుంది. మరి అక్కడ క్లియర్గా అడిగాడు, చైర్మన్ యొక్క సభ్యులు చైర్మన్ ఏ విధంగా ఎవరికి తమ రాజీనామాలు ఇస్తారు? అది రాజ్యాంగబద్ధ సంస్థ కాబట్టి రాజీనామా ఖచ్చితంగా రాష్ట్రపతికే ఇవ్వాలి. ఆప్షన్ ఏలో ప్రధానమంత్రి అన్నారు, తప్పు. ఎందుకంటే అది రాజ్యాంగబద్ధమైనది. కేంద్ర ప్రభుత్వం తప్పు. చట్టబద్ధం అయితే ప్రభుత్వం కేంద్రానికి ఇవ్వవచ్చు రాజీనామాలు, కాబట్టి అది కూడా కాదు. ఆప్షన్ సిలో రాష్ట్రపతి అవుతుంది. ఆప్షన్ డి గవర్నర్ అన్న, ఇది రాష్ట్ర స్థాయి సంస్థ కాదు, జాతీయ స్థాయి సంస్థ కాబట్టి అక్కడ ఆన్సర్ రాష్ట్రపతి అవుతుంది. సో 6వ క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ సి రాష్ట్రపతి అవుతుంది. నెక్స్ట్ 7వది గమనిస్తే ప్రస్తుత జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ ఎవరు అన్నాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రస్తుతానికి అడుగుతున్నాడు. ప్రజెంట్ జాతీయ ఎస్సీ కమిషన్ యొక్క చైర్మన్ ఎవరు అంటున్నాడు. మొదటి చైర్మన్ ఇచ్చాడు, చివరి చైర్మన్ కూడా ఇచ్చాడు, బాగా గమనించాడు. ఇక్కడ సూరజ్ భాను అంటున్నాం. రెండోది విజయ్ సాంప్లా అంటున్నాం. మూడోది సిలో ఏమిచ్చాడు? కుంభ రవికుమార్ ఇచ్చాడు. 4 బూటా సింగ్ ఇచ్చాడు. ఇందులో మనం గమనిస్తే విజయ్ సాంప్లా జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్గా ఉంటున్నాడు. హర్ష చౌహాన్ జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్గా ఉంటున్నారు. రేఖా శర్మ జాతీయ మహిళా కమిషన్ చైర్మన్గా ఉంటుంది. ప్రియాంక్ ఖాన్గో జాతీయ బాలల కమిషన్ చైర్మన్గా ఉంటుంది. ఇలా మనకి క్లియర్గా గమనిస్తే ఇక్కడ ఎస్సీ కమిషన్ అడిగారు కాబట్టి విజయ్ సాంప్లా డైరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో 7వ క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ బి విజయ్ సాంప్లా అవుతుంది. 8వ క్వశ్చన్ గమనిస్తే ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ అన్నాడు. ఇది మనకి జాతీయ స్థాయి ఎస్సీ అడిగారు, ఇప్పుడు రాష్ట్ర స్థాయి ఎస్సీ అడుగుతున్నాడు. రైట్, ఇక్కడ రాష్ట్ర స్థాయి ఎస్సీని కనుక గమనిస్తే ఇక్కడ ఆప్షన్ ఏ విక్టర్ ప్రసాద్ అంటాం, ఎం విక్టర్ ప్రసాద్ అంటాం. మరమూడి విక్టర్ ప్రసాద్ అవుతుంది. 2 కుంభ రవిబాబు అవుతున్నారు. 3 విజయ్ సాంప్లా అవుతున్నాడు. 4 డి పూనియా అవుతుంది. ఇప్పుడు డి ఆప్షన్ ఏమవుతుంది? పూనియా అవుతుంది. బాగా గమనించాలి. ఏమిచ్చాడు? 3 ఇచ్చాడు. చూడండి ఇక్కడ 3 కనబడుతున్నాయి. రాష్ట్రానికి 2 ఉన్నాయి, దేశానికి 1 కనబడుతుంది. చూడండి, రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ కమిషన్కు చైర్మన్ ఎవరంటే ఎం విక్టర్ ప్రసాద్, మరమూడి విక్టర్ ప్రసాద్. అదే ఎస్టీ కమిషన్కు చైర్మన్ ఎవరంటే కుంభ రవిబాబు. జాతీయ స్థాయి ఎస్సీ కమిషన్కు చైర్మన్ ఎవరంటే విజయ్ సాంప్లా. కానీ అడిగింది ఏంటి? కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ కాబట్టి 8వ క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ ఏ ఎం విక్టర్ ప్రసాద్ అవుతుంది. నెక్స్ట్ 9వ క్వశ్చన్ గమనిస్తే క్రింది వాణిలో సరికాని జత అంటున్నాం. అంటే ఇట్ ఈజ్ ఎ రాంగ్ పేర్ అడుగుతున్నాడు. రాంగ్ పేర్ ఏంటి? ఆ రాంగ్ పేర్ ఆప్షన్ ఏలో ఏమిచ్చాడు గమనిస్తే కుల అశక్తల తొలగింపు చట్టము అంటున్నాం. ఏంటి ఈ కుల అశక్తల తొలగింపు చట్టం? 1857. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. రెండవది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం అంటున్నాం. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం 1988 ఇచ్చాడు. ఇది తప్పు. ఎందుకంటే ఆ చట్టం వచ్చింది మనకి 1989లో, అమల్లోకి వచ్చింది 1990లో. కాబట్టి ఇక్కడ క్లియర్గా గమనిస్తే మనకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ అనేది 1989లో వచ్చింది, కానీ ఇచ్చింది 88. స్టేట్మెంట్ తప్పు. చూద్దాం 3వ క్వశ్చన్. 3వ ఆప్షన్లో గమనిస్తే సిలో అంటరానితనం అపరాధ చట్టం 1955 కరెక్ట్. పౌర హక్కుల రక్షణ చట్టం 1976 అంటున్నాం. 1976 అంటున్నాం. ఇది కరెక్ట్. సో మనకి అడిగింది ఏంటి? సరికాని జత మాత్రమే అడుగుతున్నాడు.
ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ బి అనేది 9వ క్వశ్చన్కి ఆన్సర్ అవుతుంది. వైఎస్ఆర్ కళ్యాణమస్తు పథకం. వైఎస్ఆర్ కళ్యాణమస్తు క్లియర్గా ఇచ్చాడు చూడండి. వైఎస్ఆర్ కళ్యాణమస్తు పథకం ప్రకారం వివాహాలకు ఎస్సీ వర్గాలకు ఇచ్చే ఆర్థిక సహాయం ఎంత? అంటే వివాహ సందర్భంలో సమాజంలో గమనిస్తే ఆర్థికంగా బలహీన వర్గాల్లో ఒకానొక ముందు వరుసలో ఉండే వర్గం ఎస్సీలు. మరి అలాంటి ఎస్సీ వర్గాలలో కుటుంబంలో మహిళలు జన్మిస్తే పరిస్థితి ఇంకా దారుణం. ఎందుకంటే ఆర్థికంగా వాళ్ళు కొద్దిగా దిగువ స్థానంలో ఉన్నారు. మరి అలాంటి కుటుంబాలకు మహిళలు ఆర్థిక భారంగా మారుతున్నారు. దీన్ని గమనించిన ప్రభుత్వం వైఎస్ఆర్ కళ్యాణమస్తు పథకాన్ని ప్రవేశపెట్టి వారికి ఒక గుర్తింపు, నాణ్యత లేదా గుర్తింపు, గౌరవప్రదమైన వివాహం జరిపించే విధంగా అట. దీనివల్ల చాలా అంశాలు కంట్రోల్ అవుతాయి చూడండి. బాల్య వివాహ వ్యవస్థలు కంట్రోల్ అవుతాయి. లింగ నిర్ధారణ పరీక్షలకు వెళ్ళారు. మహిళలు పుట్టిన బాధకు లోను కారు. వారిని మంచిగా చదివించడానికి, వారిని కూడా అభివృద్ధి ప్రయోజకులు చేయడానికి ఆ కుటుంబం ముందుకు వస్తుంది. కాబట్టి ఒక గౌరవప్రదమైన వివాహం కల్పించే ఉద్దేశంతో ఇక్కడ ఎంత ఇస్తున్నారు అంటున్నాడు. ఆప్షన్ ఏ 1.20 లక్షలు అంటున్నాం. 1,20,000 ఇస్తున్నారు. ఇది ఎప్పుడు ఇస్తారు గమనించాలి. ఇదే పథకం కింద అది కనుక ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అయితే ఖచ్చితంగా ఎస్సీ లేదా ఎస్టీకి సంబంధించిన అమ్మాయి లేదా అబ్బాయి ఒకరు ఉండాలి. ఖచ్చితంగా నవదంపులలో ఒకరు ఉంటే అప్పుడు 1,20,000 ఇస్తారు. కానీ ఇక్కడ అడిగింది ఏంది? సింపుల్గా వర్గాలకు ఎంత ఇస్తున్నారు అంటున్నాం. వివాహాలకు, సాధారణ వివాహాలకు అడుగుతున్నాం. 1,50,000 కాదు, 1,00,000. ఇది కరెక్ట్ అవుతుంది. 1,00,000 ఇస్తారు. కులాంతర వివాహము అయితే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అయిన సందర్భంలో 1,20,000 ఇస్తారు. కాబట్టి 10వ క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ సి 1,00,000 అవుతుంది. నెక్స్ట్ 11 అంటున్నాం. 11 ఏంటి? జగ్జీవన్ జ్యోతి పథకం ప్రకారం వెరీ వెరీ ఇంపార్టెంట్. జగ్జీవన్ అనగానే మనకి దళితులకి, బలహీన వర్గాలైన దళితులకి ఉచిత విద్యుత్ను అందించడం. ఎంత అందిస్తారో ఈ పథకంలో చెప్తున్నారు. ఇప్పుడు అడిగింది ఏంటి? క్వశ్చన్ చూడండి. ఎస్సీ కుటుంబాలకు ఉచిత విద్యుత్ని ఎన్ని యూనిట్లు కేటాయించారు అంటే అంతవరకు వాళ్ళకు ఎలాంటి విద్యుత్ ఛార్జీలు పడవు. ఎన్ని యూనిట్లు అంటున్నారు? ఆప్షన్ ఏ 100 యూనిట్లు కాదు. ఆప్షన్ బి 150 యూనిట్లు కాదు. ఆప్షన్ సి 200 యూనిట్లు అవును. ఆప్షన్ డి మొత్తం విద్యుత్ తప్పు. ఇక్కడ 2 ఉన్నాయి చూడండి. ఒకటి క్రమంగా ప్రభుత్వం మీద భారం పెరగవచ్చు, కానీ ఒకానొక సమయం తర్వాత, కొంతకాలం తర్వాత ఈ విద్యుత్ వినియోగంలో కంట్రోల్ అనేది ఏర్పడుతుంది. దుబారా అనేది తగ్గడే అవకాశాలు చాలా ఉంటాయి. ఎందుకంటే 200 యూనిట్లు దాటకుండా వాళ్ళు ప్రయత్నం చేస్తారు. అంటే ఒకప్పుడు ఏం చేసేది? ఫ్రీగా అన్న, ఇబ్బందిగా అన్న వాళ్ళు దొంగతనంగా కరెంట్ తీసుకొని హీటర్లు వాటికి ఉపయోగించేది. ఇప్పుడు అలాంటి జోలికి వెళ్ళరు. ఒక సిస్టమేటిక్గా, ఒక క్రమబద్ధంగా, ఒక పద్ధతి ప్రకారం ఉపయోగించే వీలు ఉంటుంది. ఒకవేళ 201 యూనిట్లు వచ్చింది అనుకోండి, మొత్తానికి బిల్ పే చేయాల్సి ఉంటుంది. కాబట్టి కంట్రోల్లో ఉంటారు. ఒక క్రమ పద్ధతిని పాటించే అవకాశం ఉంటుంది. పొదుపు వైపు వెళ్ళే అవకాశం ఉంటుంది. దుబారా తగ్గుతుంది. మనం సింపుల్గా అనుకుంటున్నాం కానీ భారం పెరగవచ్చు, కానీ దానివల్ల ప్రాఫిట్ కూడా ఉంది చూడండి. కాబట్టి ఇక్కడ జగ్జీవన్ పథకం యొక్క ఉద్దేశం ఏంటంటే 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ని బలహీన వర్గాలైన ఎస్సీ కుటుంబాలకు అందించడం జరుగుతుంది. సో 11వ క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ సి అవుతుంది. నెక్స్ట్ 12వ క్వశ్చన్, క్రింది వాటిని జతపరచండి అన్నాం. మ్యాచ్ ద ఫాలోయింగ్స్ అంటున్నాం. ఏంటి ఈ మ్యాచ్ ద ఫాలోయింగ్స్ అంటే? 1 జగనన్న బడుగు వికాస పథకము అంటున్నాం. 2 వైఎస్ఆర్ కళ్యాణమస్తు అంటున్నాం. 3 జగ్జీవన్ జ్యోతి పథకం అంటున్నాం. 4 జగనన్న విదేశీ విద్యా దీవెన అంటున్నాం. మరి వాటికి సంబంధించిన అంశాలు ఇక్కడ ఇచ్చారు ఒక సైడ్. వాటిని మనం మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయాలి. ఆప్షన్ ఏలో 2023 ఫిబ్రవరి 3 అన్నాడు. ఆప్షన్ బిలో 2020 అక్టోబర్ 26 అన్నారు. ఆప్షన్ సిలో 2022 సెప్టెంబర్ 30 అన్నాడు. ఆప్షన్ డిలో 200 యూనిట్ల విద్యుత్ అన్నాడు. ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది చూడండి. 200 యూనిట్ల విద్యుత్ అనగానే మనకి జగ్జీవన్ జ్యోతి పథకానికి వెళ్తుంది. సో 3 అనేది డి కనబడాలి. ఫస్ట్ దాన్ని చెక్ చేయండి. ఇందులో 3 అనేది డి కనబడాలి చూడండి. 3C ఇది తప్పే. స్టేట్మెంట్ ఖతమే. ఇక మొత్తం ఆ స్టేట్మెంట్ తప్పు. 3C ఇది తప్పే. ఇప్పుడు ఈ రెంట్లో ఏదో ఒకటి కరెక్ట్ చూడండి. నెక్స్ట్ ఆటోమేటిక్గా దొరికింది చూడండి. 4A ఆటోమేటిక్గా నీకు తెలియకుండా ఆన్సర్ దొరికింది చూడండి. జగనన్న విదేశీ విద్యా దీవెన చూడండి.
విదేశీ విద్యా దీవెన 2023 ఫిబ్రవరి 3న ప్రారంభించబడింది. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. సో 2 వచ్చినాయి. ఇప్పుడు ఇక్కడ కన్ఫ్యూజ్ కాకుండా చూడండి. 1 ఏ బీనా సీనా చూడాలి. ఇప్పుడు చూద్దాం. జగనన్న బడుగు వికాస పథకం అంటున్నాం. జగనన్న బడుగు వికాస పథకం అనేది 2020లో వస్తుంది, అక్టోబర్ 26. సో మనకి 1B అనేది ఉండాలి. 1B ఎక్కడుంది? ఇక్కడ ఉంది. సో ఆన్సర్ ఏ అవుతుంది. చూడండి ఇప్పుడు ఇక వైఎస్ఆర్ కళ్యాణ మస్తు అంటున్నాం. వైఎస్ఆర్ కళ్యాణ మస్తు 2022 సెప్టెంబర్ 30న ప్రారంభించబడింది. ఇప్పుడు క్లియర్గా 12వ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ ఏ అనేది ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు క్లియర్ చూడండి. వైఎస్ఆర్ కళ్యాణ్ ఇప్పుడు జగనన్న బడుగు వికాస పథకం 2020 అక్టోబర్ 26. వైఎస్ఆర్ కళ్యాణ మస్తు 2022 సెప్టెంబర్ 30. జగ్జీవన్ జ్యోతి పథకం 200 యూనిట్ల విద్యుత్ ఫ్రీ అంటాం. జగనన్న విదేశీ విద్యా దీవెన 2023 ఫిబ్రవరి 3 అవుతుంది. నెక్స్ట్ 13వది గమనిస్తే జాతీయ ఎస్సీ కమిషన్ తన వార్షిక నివేదికను క్లియర్గా ఇచ్చాడు. చూడండి, జాతీయ ఎస్సీ కమిషన్ అంటున్నాం. ఏంటి ఎస్సీ కమిషన్? నేషనల్ ఎస్సీ కమిషన్ తన వార్షిక నివేదికను, ఇయర్లీ రిపోర్టును ఏమన్నాడు? క్రింది వారిలో ఎవరికి సమర్పిస్తుంది అంటే ప్రతి కమిషన్ తన వార్షిక నివేదికను సమర్పించాలి. ఇక్కడ మళ్ళీ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. రాజ్యాంగబద్ధ సంస్థలు అయితే ఖచ్చితంగా తమ నివేదికలను రాష్ట్రపతికి సమర్పిస్తాయి. అంటే ఇప్పుడు క్లియర్గా ఎస్సీ కమిషన్ అయినా, ఎస్టీ కమిషన్ అయినా, ఓబీసీ కమిషన్ అయినా రాష్ట్రపతికే ఇస్తాయి. చట్టబద్ధ కమిషన్లు కేంద్రానికి సమర్పిస్తాయి. మహిళా కమిషన్ అయినా, మైనారిటీ కమిషన్ అయినా, బాలల కమిషన్ అయినా, మానవ హక్కుల కమిషన్ అయినా అవి ఎక్కడికి ఇస్తున్నాయి? మనకి కేంద్ర ప్రభుత్వానికే అందించడం జరుగుతుంది. సో ఇక్కడ అడిగింది ఏంది? ఎస్సీ కమిషన్ రాజ్యాంగబద్ధము, ఖచ్చితంగా రాష్ట్రపతికే ఇవ్వాలి. ఆప్షన్ ఏలో ప్రధానమంత్రి కాదు, ఆప్షన్ బిలో పార్లమెంట్ కాదు, ఆప్షన్ సిలో గవర్నర్ కాదు, ఆప్షన్ డిలో మనకి క్లియర్గా ఉంది రాష్ట్రపతి అంటున్నాం. రాష్ట్రపతికి ఇచ్చిన తర్వాత సంబంధిత కమిటీ అంటాం. ఆ వర్గానికి సంబంధించిన కమిటీ. ఇప్పుడు ఎస్సీ అంటే ఎస్సీ కమిటీ అంటాం, ఎస్టీ అంటే ఎస్టీ కమిటీ ఉంటుంది. ఆ కమిటీ రివ్యూ చేసిన తర్వాత పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదించడం జరుగుతుంది. సో క్లియర్గా గమనిస్తే 13వ క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ డి రాష్ట్రపతి అవుతుంది. ఇక్కడ 14వ క్వశ్చన్ గమనిస్తే ఆర్టికల్ 341 ప్రకారం రాష్ట్రపతి 341 అనగానే మనకేం గుర్తొస్తుంది? పార్లమెంట్కి ఎస్సీ ఎస్టీలను గుర్తించే అధికారం కనబడుతుంది. మరి ఇక్కడ ఏమన్నాడు? ఆర్టికల్ 341 ప్రకారం భారత రాష్ట్రపతి షెడ్యూల్ కులాల నిర్వచనాన్ని నోటిఫికేషన్ ద్వారా ఎవరిని సంప్రదించి ప్రకటిస్తారు. ఇది ఇంపార్టెంట్. అంటే సంబంధిత రాష్ట్రాల నుండి వచ్చిన నివేదికలను ఆధారంగా చేసుకొని నోటిఫికేషన్ ద్వారా ఆ కులాలు ఎస్సీ కులాలు అని ఎప్పుడు నోటిఫికేషన్ ప్రకటిస్తారు? ఎవరి సలహా ప్రకారం, ఎవరిని సంప్రదించి ప్రకటిస్తాడు అంటున్నారు. అంటే క్లియర్గా ఆప్షన్ ఏ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని అసలే సంప్రదించాడు. రాష్ట్రపతికి ముఖ్యమంత్రికి ఎక్కడా రిలేషన్స్ కనబడవు, నేరుగా రిలేషన్ కనబడవు. 2 సంబంధిత రాష్ట్ర గవర్నర్ అంటున్నాం. ఇది క్లియర్. ఎందుకంటే గవర్నర్ అనేవాడు రాష్ట్రపతి యొక్క ఏజెంట్గా గమనించవచ్చు. రాష్ట్రపతి యొక్క పని భారాన్ని తగ్గించే క్రమంలో, దేశ పరిపాలన చూసుకునే క్రమంలో, దేశంలోని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు చూసుకునే క్రమంలో తన అధికారిగా, తన రూపంగా అక్కడ నియమిస్తాడు. అటు గవర్నర్ రాష్ట్రాలలో ఉంటాడు, కేంద్రపాలిత ప్రాంతాలలో యూనియన్ టెరిటరీలో లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటాడు. క్లియర్. కాబట్టి సంబంధిత రాష్ట్ర గవర్నర్ సలహా మేరకి అతన్ని సంప్రదించి రిలీజ్ చేయడం జరుగుతుంది. ఆప్షన్ సిలో క్యాబినెట్ సెక్రటరీ సంప్రదించాడు, ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రిని సంప్రదించాడు. ఖచ్చితంగా ఆ రాష్ట్ర గవర్నరే ఉండాలి. ఏ రాష్ట్రం అయితే ఆ రాష్ట్ర గవర్నర్ను సంప్రదించి ప్రకటించడం జరుగుతుంది. సో 14వ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ బి అవుతుంది. నెక్స్ట్ 15వ క్వశ్చన్ గమనిస్తే జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ క్రింది ఏ రాజ్యాంగ సవరణ ప్రకారం 2004 వరకు ఏమన్నారు? ఎస్సీ ఎస్టీ ఉమ్మడి కమిషన్గా ఉండేది. కానీ ఇక్కడ ఏమడుగుతున్నాడు? జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ క్రింది ఏ రాజ్యాంగ సవరణ ప్రకారం 2 జాతీయ కమిషన్లుగా విభజించబడినాయి? అంటే ఎస్సీ కమిషన్గా, 2 ఎస్టీ కమిషన్గా ఎప్పుడు, ఏ రాజ్యాంగ సవరణ ప్రకారం ఎప్పుడు విభజించబడ్డాయి? సింపుల్గా 2004 అంటున్నాం. మరి ఆప్షన్లో ఏమి ఇచ్చాడో చూద్దాం. ఆర్టికల్ ఏమవుతుంది? ఆప్షన్ ఏ 65వ రాజ్యాంగ సవరణ కాదు. ఆప్షన్ బి 86వ రాజ్యాంగ సవరణ అనగానే మనకి 2002 గుర్తొస్తుంది, ఆర్టీఏ యాక్ట్ గుర్తొస్తుంది, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్. కాబట్టి ఇది కూడా కాదు.
ఆప్షన్ సి 89వ రాజ్యాంగ సవరణ అనగానే మనకు 2004 గుర్తొస్తుంది. దీంతో అటు ఎస్సీ ఇటు ఎస్టీ కమిషన్ ఏర్పడింది. సో ఆన్సర్ 89 ఆప్షన్ సి అవుతుంది. ఆప్షన్ డిలో చూద్దాం. 102 అన్నాం. ఇది ఓబీసీ కమిషన్ను రాజ్యాంగబద్ధమైన కమిషన్గా చేయడానికి సంబంధించిన రాజ్యాంగ సవరణ 2018లో. సో 15వ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ సి 89వ రాజ్యాంగ సవరణ. నెక్స్ట్ 16వ క్వశ్చన్ గమనిస్తాం. లోక్సభ కామ రాష్ట్ర శాసనసభలలో ఎస్టీల రిజర్వేషన్ తెలిపే రాజ్యాంగ అధికరణ ఏంటి? ఎస్సీ కామ ఎస్టీల ఇద్దరి గురించి చెప్తుంది. ఎస్సీ ఎస్టీలకు సంబంధించి లోక్సభలో, ఎస్సీ ఎస్టీలకు సంబంధించి రాష్ట్ర శాసనసభలో, అంటే లోక్సభలో కానీ అంటే పార్లమెంట్లో కానీ ఇటు అసెంబ్లీలో కానీ వారికి రిజర్వేషన్ను చూపించే అధికరణ అడుగుతున్నాడు. ఆర్టికల్ లేదా నిబంధన అడుగుతున్నాడు. ఆప్షన్ ఏలో గమనిస్తే 330, 332. ఆప్షన్ బిలో గమనిస్తే 331 లోక్సభకి, 332 శాసనసభకి అంటున్నాడు. ఆప్షన్ సిలో 330 లోక్సభకి, 331 శాసనసభకి అంటున్నాడు. ఆప్షన్ డిలో 330 లోక్సభకి, 333 రాజ్యసభకి శాసనసభకి అంటున్నాడు. చూద్దాం. ఇక్కడ ఆప్షన్ డిలో చూడండి, 330 అనేది కరెక్టే. ఇది లోక్సభకు కరెక్టే, అప్లికబుల్. అంటే దీని ప్రకారం 330 ఆర్టికల్ ప్రకారం లోక్సభలో ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లు చూపించబడుతున్నాయి. ఇది వాస్తవమే. కానీ 333 కాదు, శాసనసభకు సంబంధించింది కాదు. కాబట్టి ఆప్షన్ డి తప్పు. ఆప్షన్ సిలో చూడండి, 330 కరెక్టే, 331 కాదు. ఆప్షన్ బిలో గమనించండి, 331 కాదు, 330 ఉండాలి. 332 కరెక్టే శాసనసభకి. కాబట్టి ఈ ఆప్షన్ కూడా కాదు. ఫస్ట్ ఆప్షన్ చూడండి ఇప్పుడు క్లియర్గా. ఆప్షన్ ఏలో 330 ప్రకారం లోక్సభలో ఎస్సీ ఎస్టీలకు నిబంధన లేదా ఆర్టికల్ 332 ప్రకారం రాష్ట్ర శాసనసభలో రిజర్వేషన్లు పేర్కొనబడుతున్నాయి. సో 16వ క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ ఏ అవుతుంది. నెక్స్ట్ 17 గమనిస్తే, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ఎప్పటి నుండి అమలు చేయబడింది అంటున్నాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడు ఏర్పాటు చేయబడింది అని అడగటం లేదు, ఎప్పటి నుండి అమలు చేయబడుతుంది అంటున్నాం. ఆప్షన్ ఏ 1989 జనవరి 30 అంటున్నాం. కానీ ఈ ఇయర్ గిద్దీసేయండి. చట్టం తెచ్చింది మాత్రం 1989. దేని వలన? కారం చేడు సంఘటన ఇది ప్రధాన భూమిక పోషించింది. ఈ నేపథ్యంలో ఎస్సీ ఎస్టీల యొక్క రక్షణ నేపథ్యంలో వచ్చింది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం అవుతుంది. అకృత్యాల నిరోధన చట్టము అంటాం. క్లియర్గా గమనిస్తే 89లో వచ్చింది. కాబట్టి ఈ స్టేట్మెంట్ తప్పు. అమల్లోకి వచ్చింది అడుగుతున్నాడు. 1990 జనవరి 30 కరెక్ట్ అవుతుంది. 1990 జనవరి 30 అవుతుంది. సో మనకి 17వ క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ బి 1990 జనవరి 30 అవుతుంది. నెక్స్ట్ 18వ క్వశ్చన్ని గమనిస్తే, ప్రస్తుత భారతీయ సమాజంలో అంటే ప్రజెంట్ భారతీయ సమాజం చూడండి, ఇలాంటి క్వశ్చన్స్ చాలా వస్తాయి. అప్లికేబుల్ క్వశ్చన్స్ అంటాం. సోషియాలజీ అనేది అప్లికేబుల్తో కూడుకున్న అంశం. సందర్భానుసారంగా సమాజంలోని కొన్ని నిగూఢమైన అంశాలు బహిర్గతం అవుతాయి. చూడండి, క్లియర్గా గమనించాలి. ప్రస్తుత భారతీయ సమాజంలో దళితులు ఎదుర్కొంటున్న సాంఘిక దురాచారాలను గుర్తించండి. ఇక్కడ మనకు ఒక కన్ఫ్యూజనెస్, ఇప్పటికి ఉన్నాయా అంటే ఉన్నాయి, ఇప్పటికి కొనసాగుతూనే ఉన్నాయి, ఇప్పటికి వస్తూనే ఉన్నాయి. చూడండి, బెస్ట్ ఎగ్జాంపుల్ మనకు కారం చేడు సంఘటన గమనించండి, మనకు క్లారిటీగా వస్తుంది. చూడండి, కాబట్టి క్లియర్గా గమనించాలి. ఆప్షన్ ఏ అంటరానితనం, ఇప్పటికీ అంటరానితనం నిషేధించబడినప్పటికీ కొనసాగుతూనే ఉంది. అగ్రకులాల చేత నిమ్న వర్గాలైన దళితులు అంటరాని వారిగా చూపించబడుతూనే ఉన్నారు. కాబట్టి ఇది ఉంది, వాస్తవమే ఉంది, ఇప్పటికీ ఉంది. అది కనబడకపోవచ్చు, అది నిషేధించబడవచ్చు, రాజ్యాంగం ప్రకారం చట్టం ప్రకారం అది నిషేధించబడవచ్చు, కానీ కనబడుతుంది సమాజంలో. అది బహిర్గతం కాకపోవచ్చు, నిగూఢంగా మాత్రం కనబడుతుంది. ఆప్షన్ బి జోగిని కామ దేవదాసి ఇప్పటికీ కనబడతారు. చూడండి, మీరు టెంపుల్లో గమనిస్తే క్లియర్గా కనబడతారు. నెక్స్ట్ గమనిస్తే దేవాలయ నిషేధము అంటున్నాం. దేవాలయ నిషేధము అనేది మనకి రేర్గా కనబడుతుంది. అది లేదు, మ్యాక్సిమం లేనట్టే, తక్కువ, అతి తక్కువ సందర్భాలలో మనకు దేవాలయ నిషేధాలు కూడా కనబడతాయి. దేవాలయంలోకి వెళ్ళినప్పటికీ గర్భగుడి ప్రవేశం నిషేధంగా మనకు చాలా సందర్భాల్లో వార్తల్లో కనబడుతుంది. అంటే ఇప్పటికీ కొనసాగుతుంది. అది రాజ్యాంగం ఒప్పుకోదు, చట్టం ఒప్పుకోదు, కానీ జరుగుతున్నాయి. నేను అడిగేది ఏంది? అన్నీ ఉన్నప్పటికీ ఇప్పటికీ వారి మీద జరిగే సాంఘిక దురాచారాలు, వివక్షతలు అడుగుతున్నాను. చూడండి, అడిగే విధానం చూడండి, అంటే ఎంత అప్లికేబుల్గా ఉంటుందో క్వశ్చన్.
క్లియర్గా గమనిస్తే ఆప్షన్ డిలో పైవన్నీ అన్నాం. సో 18వ క్వశ్చన్కి ఆన్సర్ పైవన్నీ ఇప్పటికీ అక్కడక్కడ చెల్లా చెదురుగా చెల్లాముదురుగా కనబడుతూనే ఉన్నాయి. సో ఆన్సర్ డి అవుతుంది. ఇక్కడ 19వ క్వశ్చన్ గమనిస్తే అఖిల భారత హరిజన సంఘాన్ని గాంధీజీ ఎప్పుడు ప్రారంభించారు, ఏర్పాటు చేశారు అంటున్నాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే భారత జాతీయోద్యమంలో భాగంగా, భారత సమాజ ఉద్ధరణలో భాగంగా అటు గాంధీజీ, ఇటు అంబేద్కర్, అటు జ్యోతిబా పూలే, ఇటు అయ్యంకాళి, ఇటు నారాయణ గురు, అటు రామస్వామి నాయకర్, అలా చాలామంది ఈ దళితుల సంక్షేమం కోసం, సాధికారత కోసం, గుర్తింపు కోసం పాటుపడ్డారు. అలాంటి క్రమంలో సంస్థలు ఏర్పాటు చేశారు. అలాంటి క్రమంలో పత్రికలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ కేవలం అఖిల భారత హరిజన సంఘాన్ని మాత్రమే మాట్లాడుతున్నారు. అసలు ఈ హరిజన సంఘాన్ని ఎవరు ఏర్పాటు చేశారు అంటే హరిజన అనే పదాన్ని సంబోధించిన మొదటి జాతీయ నాయకుడు గాంధీజీగా పిలువబడుతున్నాడు. హరిజన అంటే గాంధీజీ దృష్టిలో భగవంతుని పిల్లలు, దేవుని పిల్లలు అని అర్థం. వారి సంక్షేమం కోసం, వారి అభివృద్ధిని కాంక్షిస్తూ ఒక పత్రికను కూడా వెలుగులోకి తెచ్చాడు. దాన్నే హరిజన్ పత్రిక అంటున్నాం. మరి అలాంటి హరిజన్ పత్రిక తెచ్చిన గాంధీజీ హరిజనుల సంక్షేమం కోసం జాతీయ స్థాయిలో అఖిల భారత హరిజన సంఘాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశాడు అంటే 1932లో ఏర్పాటు చేస్తాడు. ఇక్కడ బాగా గమనించాలి. ఆప్షన్ ఏ 1942 అంటున్నాం. 1942 అనగానే అది ఎవరికి వెళ్తుంది? బిఆర్ అంబేద్కర్కి వెళ్తుంది. బిఆర్ అంబేద్కర్ దళితుల ఉద్దేశించి అఖిల భారత షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ను ఏర్పాటు చేశారు 1942లో. కానీ అడిగింది గాంధీ గురించి అడుగుతున్నారు. కాబట్టి హరిజన పత్రిక, అదే సందర్భంలో అఖిల భారత హరిజన సంఘాన్ని 1932లో ఏర్పాటు చేశారు గాంధీజీ. ఇక్కడ 1936 అంటున్నాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇండిపెండెంట్ లేబర్ పార్టీని బిఆర్ అంబేద్కర్ దళితుల యొక్క రాజకీయ అవకాశాల కోసం ఏర్పాటు చేశాడు 1936లో. ఇప్పుడు 19వ క్వశ్చన్కి ఆన్సర్ గమనిస్తే ఆప్షన్ బి 1932 అవుతుంది. నెక్స్ట్ గమనిస్తే హరిజన నీతికుడు గ్రంథాన్ని రాసిన వారు ఎవరు? ఇది ఇంపార్టెంట్. ఈ హరిజన నీతికుడు గ్రంథాన్ని రాసిన వారు ఎవరు అంటే ఇక్కడ సివి రెడ్డి అంటున్నాం. 2 ఆచార్య ఎన్జి రంగా అంటున్నాం. 3 సాహు మహారాజ్ అంటున్నాం. 4 బిఆర్ అంబేద్కర్ అంటున్నాం. ఇక్కడ హరిజన నీతికుడు అనే గ్రంథాన్ని రాసింది, ఇది డైరెక్ట్ క్వశ్చన్ అవుతుంది, ఆచార్య ఎన్జి రంగా. ఆచార్య ఎన్జి రంగా ఈ హరిజన నీతికుడు అనే గ్రంథాన్ని రాయడం జరిగింది. అదే సాహు మహారాజ్ గమనించండి, మహారాష్ట్రలో మొదటిసారిగా దళితుల కోసం రిజర్వేషన్లు ప్రారంభించిన వ్యక్తి సాహు మహారాజ్ అవుతున్నాడు. అదే బిఆర్ అంబేద్కర్ గమనించండి, దళితుల కోసం సర్వం ధారపోసిన మహనీయులలో ఒకరు బిఆర్ అంబేద్కర్. అనేక పుస్తకాలు రాశాడు. హూ ఆర్ శూద్రాస్ పుస్తకాన్ని రాసింది బిఆర్ అంబేద్కరే. ఇన్హిలేషన్ ఆఫ్ క్యాస్ట్, ది ప్రాబ్లమ్ ఆఫ్ రూపీ, ఇలాంటి గ్రంథాలు రాసింది ఎవరు? బిఆర్ అంబేద్కర్. క్లియర్గా గమనించాలి. సో 20వ క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ బి ఆచార్య ఎన్జి రంగా అవుతుంది. నెక్స్ట్ 21 అస్పృశ్యతేచ్ఛ ప్రశ్న, ఇది ఒక గ్రంథం. అస్పృశ్యతేచ్ఛ ప్రశ్న అనే గ్రంథాన్ని రచించిన రచయిత ఎవరు అంటున్నాం. ఆప్షన్ ఏ విఠల్ రాయ్ షిండే అంటున్నాం. ఆప్షన్ బి సాహు మహారాజ్ అంటున్నాం. ఆప్షన్ బి బిఆర్ అంబేద్కర్ అంటున్నాం. ఆప్షన్ డి ఎస్ గోపాలస్వామి అయ్యంగార్ అంటున్నాం. చూడండి, అగ్రవర్ణాలకు వ్యతిరేకంగా దళితుల యొక్క హక్కులు, రక్షణలు, వారి పట్ల ఉన్న వివక్షతను తొలగించే క్రమంలో ఈ నలుగురు పాటుపడ్డారు. అందులో అస్పృశ్యతేచ్ఛ ప్రశ్న గ్రంథాన్ని రాసిన వ్యక్తి మనకి విఠల్ రాయ్ షిండే అవుతున్నాడు. సో 21వ క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ ఏ విఠల్ రాయ్ షిండే అవుతుంది. నెక్స్ట్ 22 క్రింది వాణిలో దళిత్ అనే పదానికి ప్రాచుర్యం తెచ్చిన ఉద్యమం ఏమిటి? అసలు ఈ దళిత్ అనే పదం ఎక్కడి నుండి వచ్చింది? ఈ విషయం గమనించాలి. దళిత్ అనే పదం ఒక మరాఠీ పదం. మరి మరాఠీ భాషలో దళిత్ అంటే అర్థం ఏమిటి? విడివడినా. విడివడిన అనే అర్థంతో కూడిందే ఈ దళిత్. మరి ఇలాంటి దళిత్ అనే పదానికి ప్రాచుర్యం కల్పించింది. మనం బాగా గమనిస్తే బిఆర్ అంబేద్కర్ యొక్క పుస్తకం బహిష్కృత భారత్, బహిష్కృత సమాజ్ బిఆర్ అంబేద్కర్ స్థాపించిన సంస్థ.
ఈ సంస్థ ద్వారా, ఈ పుస్తకం ద్వారా ఏం చేశాడు? బహిష్కృతులు, అస్పృశ్యులు లేదా బహిష్కృతులు అనే పదాన్ని మొదటిసారిగా వినియోగించడం జరిగింది. వీరు ఎదుర్కొంటున్న కష్టాలు, వీరు ఎదుర్కొంటున్న వివక్షతలను వివరిస్తూ రాయడం జరిగింది. ఇలాంటి దళితులని హరిజనులు అని సంబోధించిన వ్యక్తి గాంధీజీ అవుతున్నారు. మరి ఇక్కడ అడిగింది ఏంటి? ఆ దళిత్ అనే పదం ప్రాచుర్యంలోకి తెచ్చిన ఉద్యమం ఏంటి? ఆప్షన్ ఏలో మనకి శుద్ధి ఉద్యమం కనబడుతుంది. మరి ఏంటి ఈ శుద్ధి ఉద్యమం? ఇది దళితులకు సంబంధించింది కాదు. ఎవరైతే హిందువులు ఇస్లాం మతంలోకి వెళ్తున్నారో అలాంటి వారిని తిరిగి హిందూ మతంలోకి తీసుకొచ్చే సందర్భం, దాన్ని శుద్ధి అంటాం. ఇది దయానంద సరస్వతి ఆధ్వర్యంలో జరుగుతుంది. అతన్ని మనం మూలశంకర్ అంటున్నాం. కాబట్టి ఈ స్టేట్మెంట్ తప్పు. రెండవది అద్వైత ఉద్యమం ఇందులో జరిగింది. బట్ దళిత వర్గాలను, నిమ్న వర్గాలను దైవానికి దగ్గర చేసే క్రమం ఏర్పడింది. కానీ ఇక్కడ గమనిస్తే దళిత్ అనే పదం ప్రాచుర్యం పొందలేదు. నవ్య వేదాంత ఉద్యమం కాదు, దళిత్ పాంథార్ ఉద్యమం అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. దళిత్ అనే పదానికి ఎక్కువగా ప్రాచుర్యం తెచ్చింది దళిత్ పాంథార్ ఉద్యమం అంటున్నాం. సో 22వ క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ డి అవుతుంది. నెక్స్ట్ 23 అంటున్నాం. క్రింది వాణిలో హరిజనుల అభివృద్ధి కోసం హరిజన భిక్ష పేరుతో విరాళాలు సేకరించిన వారు ఎవరు? మనం శ్రీకాంతం అనే గ్రామంలో గాంధీజీ దక్షిణ భారతంలో ఆంధ్రాలో ఏం చేశాడు? హరిజన భిక్షతో కార్యక్రమాలు, పాదయాత్ర నిర్వహించడం జరిగింది. ధనికుల నుండి, ప్రజల నుండి విరాళాలు సేకరించి వారి అభివృద్ధికి, వారి దేవాలయ ప్రవేశానికి తన వంతు ప్రయత్నం చేశాడు. మరి అలాంటి హరిజన భిక్షను ప్రారంభించింది ఎవరు అన్నారు? బిఆర్ అంబేద్కర్కు సంబంధిస్తే మనకు కలరాం టెంపుల్ ఉద్యమం గమనించాలి. అలాంటివి మనకు కనబడతాయి బిఆర్ అంబేద్కర్లో. రెండోది జ్యోతిబా పూలే అంటున్నాం, బలహీన వర్గాల అందరికీ. నారాయణ గురు అంటున్నాం, ముఖ్యంగా కేరళలోని ఫోజ్వా ఫ్యామిలీకి. నెక్స్ట్ డి మహాత్మా గాంధీ. ఆన్సర్ మనకి మహాత్మా గాంధీ అవుతుంది. సో 23వ క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ డి మహాత్మా గాంధీ అవుతుంది. నెక్స్ట్ 24 అంటున్నాం. క్రింది వారిలో ఎవరు దళితులకు మహారాష్ట్రలో రిజర్వేషన్లు ప్రవేశపెట్టారు? మొదట మహారాష్ట్ర కేంద్రంగా దళితులకు రిజర్వేషన్లు ప్రవేశపెట్టిన మహానీయుడు ఎవరు అంటే ఆప్షన్ ఏ బిఆర్ అంబేద్కర్ అంటున్నాము. బిఆర్ అంబేద్కర్ కాదు, కాన్షీరామ్ కాదు, రాజ్ తాలే నామ్ దాసన్ కాదు. ఆన్సర్ మనకు సాహు మహారాజ్. నెక్స్ట్ 25వ క్వశ్చన్ గమనిస్తే క్రింది వాణిలో ఎవరు దళిత ఉద్యమాలను సంస్కరణాత్మక మరియు ప్రత్యామ్నాయ ఉద్యమాలుగా వర్గీకరించారు? ఎవరు గమనిస్తే ఆప్షన్ ఏ షా గుణ శ్యామ్ అంటున్నాం. ఆప్షన్ బి పంటాకర్ అండ్ గైల్ అంటున్నాం. ఆప్షన్ సి మంగూరామ్ అంటున్నాం. ఆప్షన్ డి ఎంఎస్ రాజా అంటున్నాం. ఇందులో మనకి దళిత ఉద్యమాలను రెండుగా సంస్కరణాత్మక ఉద్యమాలు అన్నాము, ప్రత్యామ్నాయ ఉద్యమాలు అన్నాం. బిఆర్ అంబేద్కర్ వంటి మహానీయులు నిర్వహించిన ఉద్యమాలు ప్రత్యామ్నాయ ఉద్యమాలకు వస్తాయి. ఇక్కడ భక్తి ఉద్యమం లాంటి ఉద్యమాలు మనకు సంస్కరణ ఉద్యమాలుగా వస్తాయి. ఇక్కడ గమనిస్తే అలా వర్గీకరణ చేసిన వ్యక్తి, దళిత ఉద్యమాలను వర్గీకరణ చేసిన వ్యక్తి మనకు షా గణ శ్యామ్ అవుతాడు. సో 25వ క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ ఏ అవుతుంది. థ్యాంక్ యూ.